ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి ఫైనల్ కీతో పాటు ఫైనల్ రిజల్ట్స్ సంబంధించి అలాగే స్పోర్ట్స్ కోటా ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద ఒక 100 పైకిచ్చులకు వేకెన్స్ భర్తీ చేసింది ఇదే డిఎస్సిలో మొత్తానికి 11,063 ఉద్యోగాల్లో అంతర్భాగమే దీనికి సంబంధించి ఫైనల్కి సెప్టెంబర్ 2న రిలీజ్ అవ్వబోతుంది అదే రోజు అంటే గురు పూజ దినోత్సవం కావచ్చు సెప్టెంబర్ 1st వీక్లో మనకు డిఎస్సి ఫైనల్ ఫలితాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి కుదిరితే సెప్టెంబర్లోనే ఈ టీచర్ల యొక్క పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది సో దీనికి సంబంధించి ఫైనల్ రిజల్ట్స్ అండ్ ఫైనల్ కీ మిగతా పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఎక్సలెంట్ రిక్రూట్మెంట్ డిఎస్సి పోస్టుల సంఖ్యను పెట్టాలని చెప్పేసి పెంచాలి రకరకాలుగా వాదనలు వచ్చినప్పుడు మొత్తానికి 11,600 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ టీచర్ పోస్టులకు సంబంధించి ఇప్పటికే ప్రిలిమినరీకి రిలీజ్ చేసినటువంటి తెలంగాణ సర్కార్ రీసెంటే ఒక అప్డేట్ ఇచ్చింది విద్యాశాఖ మొత్తానికి ఫైనల్కి సెప్టెంబర్ 2న రిలీజ్ కాబోతుంది దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ ఇలా అనేది ఆటో రొటేట్గా మీకు అప్డేట్ వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఆ ఫైనల్కి చూసాక మీకు జాబ్ వస్తుందా లేదా జిల్లాల వారీగా కట్ ఆఫ్ ఎంత ఇవ్వచ్చు మరి ఎలా చెక్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అండ్ దెర్ ఆఫ్టర్ సెలక్షన్ ప్రాసెస్లో ఎటువంటి సర్టిఫికేట్ అడగబోతున్నారు ఇక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే స్పోర్ట్స్ కోటా కింద ఒక 100 పోస్టులు వేకెన్సీ ఉండే దీంట్లో ఈ 11,600 పోస్టులు ఒక స్పోర్ట్స్ కోటా కింద 100 పోస్టులు ఉన్నాయండి ఈ పాయింట్ మాత్రం గమనించండి అయితే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఎవరైనా సబ్మిట్ చేయని పక్షంలో స్కాన్ చేసి మీరు ఇంతకుముందు ఏదైతే రిజిస్ట్రేషన్ వన్స్ అప్లికేషన్ పెట్టుకునేటువంటి ఫామ్ ఉందో వన్స్ అదే సెంటర్ కావచ్చు ఎనీ వన్ సెంటర్ నుంచి అయినా సరే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు దయచేసి స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్ అన్నీ మాత్రం స్కాన్ చేసి అప్లోడ్ చేయండి అది సెప్టెంబర్ 2 వరకే లాస్ట్ డేట్ ఉంది ఓకే ఇది కూడా కాస్త ఆ స్పోర్ట్స్ కోటా కింద ఉన్నటువంటి అభ్యర్థులందరికీ ఫార్వర్డ్ చేయండి ఇక స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు కేటగిరీ వైజ్గా ఎన్ని మార్కులు వస్తే కట్ ఆఫ్ అండ్ ఎలా సెలెక్షన్ ఉంటుంది అండ్ డిఎస్సి సెలెక్షన్లో మీకు ఫైనల్ లిస్ట్ మనకి ఫైనల్కి 2nd నాడు వస్తుంది మళ్ళీ దీనిపైన మాత్రం ఎటువంటి అబ్జెక్షన్స్ ఉండవు ఆ ఫైనల్కి వన్స్ చూసుకున్నాకే ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ కాబోతాయి ఆ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక ఒక వారం రోజులే లోపే 1:3 రేషియో చొప్పున ఈ సెలెక్షన్ లిస్ట్ను అవుట్ చేసి ఎవరైతే ఈ డిఎస్సిలో సక్సెస్ అర్హత సాధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ అప్కమింగ్ సూన్ 1:3 రేషియో చొప్పున పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యాక వెంటనే పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడానికి ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉందని చెప్పేసి వాళ్ళ విద్యాశాఖ తెలియజేసింది అయితే డిఎస్సి ఫైనల్కి కావచ్చు జిల్లాల వారీగా కట్ ఆఫ్ మార్క్స్ కావచ్చు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సో తెలంగాణ డిఎస్సి గురించి కావచ్చు స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ గురించి కావచ్చు సెలక్షన్ ప్రాసెస్ గురించి కావచ్చు ఫైనల్ కీ గురించి కావచ్చు అండ్ ఫైనల్ మెరిట్ జాబితా అండ్ జిల్లాల వారీగా కట్ ఆఫ్ మార్క్స్ అలాగే ఫైనల్ రిజల్ట్స్ వచ్చే తేదీ గురించి మీకు వచ్చినటువంటి ప్రతి సలహాలను గుర్తు చేయండి అండ్ వీడియో నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి ఓకేనా సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్